ఫుల్ మసాలా కర్రీ చేయబోతున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 క్యారెట్, 2 టమోటా, 2 వంకాయలు, 1 ఆలు, సిమ్లా మిర్చి తీసుకున్నాను. వీటిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. వంకాయ, క్యారెట్, సిమ్లా మిర్చి, అలాగే ఆలు, టమోటా ఇంకా కట్ చేయలేదండి. వీటిని ముందు ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వేయాలండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కల్ని దీనిలో వేసేయాలి. అన్నీ కలిపి వేసినా ఇబ్బంది లేదు, ఒక్కొక్కటి విడిగా వేసినా ప్రాబ్లం ఏం లేదండి. నేను అన్నీ కలిపే వేస్తున్నాను. నేనైతే చూడండి, ఇలా బాగా వేగాయి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వడగట్టేసేయాలి. చూసారండి, ఇప్పుడు మొత్తం వడగట్టేసాను. ఆయిల్ కూడా వంచేసాను, కొంచెం ఆయిల్ ఉంచాను. ఇప్పుడు ఆనియన్స్, అలాగే ముందుగా తీసుకున్న టమోటా మిక్స్ చేసి మెత్తగా జ్యూస్ పెట్టానండి. కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అండి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసేయాలి. వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలబెట్టాలి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసేయాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆ ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసాక మళ్ళీ ఒకసారి మొత్తం కలబెట్టాలి. చూడండి, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి, కొంచెం వేసాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ వేసేయాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలబెట్టాలి. ఇప్పుడు మిక్సీ బట్టి పెట్టుకున్న టమాటా ప్యూరు ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలా కలబెట్టాలి. మొత్తం మిక్స్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడు టమోటా బాగా ఉడికేసింది. ఇప్పుడు కారం, మీకు సరిపడినంత కారము, అలాగే ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్, అంటే ముందే వేసేసాము. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా కలబెట్టేసాక ఇదిగో ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. వేసేసి మొత్తం ఒకసారి కలబెట్టాలి అడుగు నుంచి పైదాకా. కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. బస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలబెట్టాలి. చూడండి ఫ్రెండ్, రెడీ అయిపోయింది వెజిటబుల్ మసాలా కర్రీ. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని ఇలా కలబెట్టుకోవాలి. మా పిల్లలకి రోజుకొక కొత్త రకం చేసి పెట్టాలండి. నేను అప్పుడు ఏం ఆలోచించాను, ఏం చేస్తే తింటారా అని. ఇంతకుముందు ఇలా ట్రై చేశాను, బాగా తిన్నారండి మా పిల్లలు. నాకు 2 పిల్లలు, అది కూడా ట్విన్స్ అండి. చాలా బాగా తింటారు ఈ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.